హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో మనం ఆయిల్ పోసేసి చెక్క, లవంగ, మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలండి. అవి వేసుకున్నాక మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి మనం ఆయిల్లో కొంచెం అంటే ఆ స్మెల్ పోయేదాకా కొంచెం పసుపు వేసేసి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలండి. తలకాయ కూర మొత్తం మనం దీంట్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం ఉప్పు అనేది వేయాలండి. మనం క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తే మనకు కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు పులుసుల్లో కానీ వీటిల్లో కానీ క్రిస్టల్ సాల్ట్ అనేది, కల్లుప్పు అనేది యూస్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అనేది టేస్ట్ అంత బాగోదండి, ఓన్లీ సాల్ట్ ఫ్రైల్లోకే బాగుంటుంది. సో ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలండి ఒకసారి కిందకి పైకి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదండి, అదేమన్నా తలకాయ కూర, ఇదేమన్నా కాళ్ళు సూపు. సో ఇది తాగితే మనకి కోల్డ్ అనేది తొందరగా క్యూర్ అయిపోయిందండి. మన కోల్డ్ ఉన్నా ఏదైనా గొంతులో నచ్చనసలు ఉన్నా కానీ ఒకసారి సూప్ పెట్టుకొని తాగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఉడుకుతుంది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకోవాలండి. మనం ముందే వేసుకుంటే ఏంటంటే అండి మనకి దానికి మొత్తం పట్టేసేసి అదిగొట్టినట్టు అయిపోతుందండి. అందుకని ఇప్పుడు కొంచెం ఉడికేటప్పుడు వేసుకుంటే అది అనేది ఫ్లేవర్ ముక్కకు పట్టిందండి బాగా. కూర అనేది కొంచెం ఉడికిందండి. సో మనం కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు కారం కొంచెం ఉడికాక వేసుకుంటే ఏంటంటే అండి ముక్కకు అనేది బాగా ఆ కారము, ఆ మసాలా అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయండి. ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఏంటంటే ముందే వేసుకున్నా లేకపోతే బాగా ఉడికాక వాటర్లో వేసుకున్నప్పుడు బాగోదండి. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. సో కారం వేసాక ఇట్లాగా కిందకి పైకి ఇట్లాగా ముక్కలు అనేది కలిపేసేసి ఒక 2 minutes అట్లా ఆగాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే మనకు పులుసు కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. పులుసుగా ఉన్నారు కదండి. మనది కర్రీ అయితే మొత్తం ఉడికిపోయింది. మనం ఉడికే టైంలో ఒక 5 minutes ముందు మెదడు ఉండిద్ది కదండి, ఈ తలకాయ దానికి సంబంధించిన మెదడు, ఆ మెదడు అనేది 5 minutes ముందు వేసుకోవాలండి. లేదంటే అది ముందు వేసుకుంటే కరిగిపోయేది, ఇప్పుడు వేసుకుంటే మంచిగా ఇది అయిపోయిద్ది అనండి. దీనికి పెద్ద టైమే మళ్ళీ 5 minutes. అండ్ ఇప్పుడు కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసేసుకోవాలండి. తలకాయ కూర అయితే ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నామండి. కిందకి మీదకి కూర అంతా కలబెట్టేసుకోవాలి గరం మసాలా యాడ్ చేశాక. చూడండి మనం వాటర్ యాడ్ చేసాక పులుసు అనేది చూడండి ఎలా ఉందో. అంటే పులుసు ఇష్టం లేని వాళ్ళు కొంచెం గ్రేవీగా చేసుకోవచ్చు, కానీ తలకాయ కూరకు అనేది పులుసు ఉంటేనే బాగుంటుందండి. ఒక 5 minutes ఆగాక ఇంకా ఆఫ్ చేసేసేయడమే అండి. 5 minutes అయిపోయింది. చూడండి మెదడు అనేది చూడండి ఎలా ఉడికిపోయిందో. మెదడు పెద్ద టైం అవసరం లేదండి. మనం ఉడికేటప్పుడు లాస్ట్లో ఒక 5 minutes ముందేస్తే సరిపోతుంది. ఉడికింది. సో ఈ కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.